సముద్రంలో చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను సొరచేప, సొరచేపను తిమింగలం ఎలా మింగుతూ ఉంటుందో సమాజంలో మిమ్మల్ని మించిన జ్ఞానులు తెలివైన పరులు ఉంటారని చెప్పి మర్చిపోవద్దు సుమా. ఎందుకనగా ఎప్పుడూ కూడా అతి తెలివి పనికిరాదు. జ్ఞానంగా ఉండండి, ధర్మంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, విజయాలను మీ సొంతం చేసుకోవచ్చు. 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ సమయం, మీ ఆలోచన, పెట్టుబడులతో అనంతమైన సంపద మీ సొంతం చేసుకోబోతున్నారు. తృతీయంలో కుజభగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క సేవ, అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో స్నేహపూర్వకంగా ఉండండి. మంచి కాలము మీ సొంతం అవుతుంది. అదే కాకుండా అష్టమంలో రాహు. ఏది ఉన్నా ఏమీ లేకపోయినా వేలకు తిండి, వేలకు విశ్రాంతి అవసరం. లేకపోతే నరాల బలహీనత, అనారోగ్యము, వాహన ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి, శత్రువులు పొంచి ఉన్నారు.